మాతి వెంకటేశ్వరరావు గారు, మీరు అడ్వకేట్ కాబట్టి మీకు ఇంకాస్త ఎక్కువ క్లారిటీ ఉంది. ఈజ్ ఇట్ నాట్ మోర్ సీరియస్ దాన్ జత్వాని కేస్ ఇన్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో చూస్తే? అలాగే హైకోర్టు చెప్పిన దాన్ని కంప్లీట్గా వైలేట్ చేయడం అనేది ఈజ్ ఇట్ గోయింగ్ టు బి వెరీ సీరియస్ అఫెన్స్? అలాగే పూర్తిగా మెడకు చుట్టుకున్నట్టుగానే భావించాలా? నమస్కారం అండి సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులకి శుభ సాయంకాలం. అసలు ఎంత దురదృష్టకరమైనటువంటి వినకూడని మాటలు మనం వింటున్నామంటే, ఈ మీరు చెప్పినట్టుగా హైకోర్టు వారి ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాదు, అసలు ది రూట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను కానీ, ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ని కానీ, దాని గైడ్ లైన్స్ కానీ, స్టాట్యూటరీ గైడ్ లైన్స్ని కానీ అన్నిటినీ కూడా తిలోదకాలు ఇచ్చినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్. చాలా సిగ్గుసేటైన విషయం మనం మాట్లాడుకోవాలంటే. మీరు అన్నట్టు ఏంటంటే, జత్మరాణి కేసు అనేది కొన్ని పోలీసులో హైరార్కీలో కింద నుంచి పై దాకా ఆయనకి ప్రమేయం ఉందో లేదో, షాడో ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ దీంట్లో నా యొక్క నిశ్చితాభిప్రాయం అంటే, ఆపరేషన్ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మీరు చెప్పారు, పెద్దలు మన విశ్లేషకులు చెప్పారు, చౌదరి గారు చెప్పారు. నేను ఆ జోలికి పోదలుచుకోలే. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఏంటంటే, ఆ ఏటు అనే అతన్ని అసలు విట్నెస్ గా పెట్టాలి. అతను ఏటు మధుసూదన్ని విట్నెస్ గా పెట్టి మొత్తం అంతా స్కామ్ అంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేశారు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యి ఐపీఎస్ చదువుకుని ఐపీఎస్ చదవాలంటే ఒక్కొక్క వ్యక్తి దివారాత్రులు ఎంత కష్టపడి ఒక ధ్యేయంగా, ఇంకా వేరే వ్యాపకం లేకుండా ఒక తపస్సులాగా, ఒక దీక్షలాగా అంత చదువుకుని అదృష్టం దాన్ని సహకరిస్తే ఐపీఎస్, ఐఏఎస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వెళ్తుంటాం. యాక్చువల్లీ నేను ఆ అంబిషన్ ఉన్నోడ్నే. అంత కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి తన తోటి అసలు పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేయటమే పెద్ద తప్పు గవర్నమెంట్, తర్వాత మాట్లాడతారు. ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, ఒక రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని, ఒక రాష్ట్ర ప్రజల యొక్క రక్షణని నిర్దేశించేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి ఉద్యోగాలకి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఉద్యోగాలకి సెలక్షన్ చేసేటువంటి కమిటీ యూనియన్స్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాంటి కమిషన్ లో అలాంటి బాధ్యత గల ఉద్యోగానికి ఆయన్ని ఎంపిక చేస్తే మొత్తం అన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర రక్షణని, అదేవిధంగా మేధో సంపత్తిని, ఎందుచేతనంటే ఈ సర్వీస్ కమిషన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవనండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవనండి, లేదంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ పెట్టినా కూడా సెలక్షన్ చేసే విధానంలో వడపోత విధానం. మామూలు ఫస్ట్ పార్ట్ జనరల్ పార్ట్, తర్వాత సబ్జెక్టు, తర్వాత ఇంటర్వ్యూ, ఇన్ని వడపోతలు చేసి ఎవరైతే దానికి ఫిట్ అవుతారో అలాంటి వ్యక్తుల్ని ఈ సమాజానికి అందించాలన్నటువంటి వ్యవస్థకి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కంప్లీట్ గా నీరుగార్చి జీవ్ హుజూర్ అంటూ చేసినటువంటి వైనం ఒకటైతే, ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నియమ నిబంధనల ప్రకారం తన యొక్క పరిధి దాటకుండా, తన ఆఫీస్ లిమిట్స్ ప్రిన్సెస్ దాటకూడదు ఆ యొక్క పేపర్స్ వాల్యుయేషన్ కి, లేదా గవర్నమెంట్ కాలేజీల్లో వాటిని భద్రపరిచి అక్కడ వాల్యుయేషన్ చేయించాల్సినటువంటి పరిస్థితుల్లో అది ఫండమెంటల్ రూల్. అది నోయింగ్ ఫుల్లీ వెల్ ఆ రూల్ తెలిసి కూడా ఆయన బయటకు పంపించడం మరొక తప్పు అయితే, హైకోర్టు వారు ఏదైతే డిజిటల్ మూల్యాంకన చల్లదు వద్దు అని హైకోర్టు వారు స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్తే, హైకోర్టు వారి ఉత్తర్వులనే ఖాతరు చేయకుండా కేవలం మసిబూసి మారేడికాయ చేసేటువంటి తంతులో, హైకోర్టు వారిని నమ్మించేటువంటి ప్రక్రియలో తను ఏదైతే అనుకున్నాడో, తను ఏదైతే ఎవరికైతే అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో, తను ఏదైతే ఈ యొక్క అవినీతి ద్వారా సంపాదించుకోవాలనుకున్నారో వాటిని అమలు చేయటానికి కోసం ఆ మధు అనేటువంటి ఆయనకి
మధుక్యాన్ అనే వాళ్ళకి ఇవ్వటం, ఆ మీడియా సంస్థకి ఇవ్వటం, వాళ్ళు చిన్న చిత్తగా హౌస్ వైఫ్స్ ని ఎవరినో వాళ్ళ ఎంప్లాయీస్ ని వారి మార్కెటింగ్ స్టాఫ్ ని పెట్టి ఆ ఓఎంఆర్ షీట్లో ఏదైతే డిజిటల్ గా వాళ్ళు ఏదైతే క్యాలిక్యులేట్ చేశారో, ఆ వాల్యూట్ చేశారో, ఆ వాల్యుయేషన్ లో వచ్చినటువంటి విషయాల్ని దీంట్లో కూడా చూపించి ఒక తంతు నడిపి హైకోర్టునే, గౌరవ ఆనరబుల్ హైకోర్టునే తప్పుదోవ పట్టించడం అనేటువంటిది నిజంగా కూడా మన చరిత్రకమైనటువంటి ఊహించినటువంటి విషయాలు. ఇవాళ ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రక్షణ వ్యవస్థకి చెందినటువంటి ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఎంతో అత్యున్నతమైనటువంటి సర్వీస్. ఆ సర్వీస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదివినటువంటి వ్యక్తులు అంటే ఇవాళ మినిస్టర్స్ 4 రోజులు ఉంటారు, పోతారు. కానీ వీళ్ళు వ్యవస్థలో ఎంతో ఉన్నత స్థానాలకి, ఎంతో బాధ్యత కలిగినటువంటి స్థానానికి, ఈ సమాజానికి జవాబుదారిగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితి చేశారంటే నిజంగా కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన రాష్ట్ర పరువు మర్యాదలు ఎక్కడికి వెళ్తున్నాయి కూడా ఒక్కసారి ఆలోచించాలి. అటు ఎంతో అహోరాత్రాలు కష్టపడి ఉండి లేక ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు, ఏదో బాగా చదువుకున్నటువంటి మంచి మార్కులతో వచ్చేవాళ్ళు, పూర్ ఫ్యామిలీస్ ఒక మంచి గోల్ పెట్టుకుని విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెలెక్ట్ అయ్యి తద్వారా మా కుటుంబానికి, మన ప్రాంతానికి మేలు చేయాలనేటువంటి ఒక ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఒక దీక్షతో ప్రిపేర్ అయినటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా చేస్తే రేపు ఏ ఎగ్జామ్స్ మీదైనా ఏం జరుగుతుందో ఏంటో అనేది ఎవరికైనా ఉంటుందా? ఎవరైనా చదువుతారా? ఎవరైనా సబ్జెక్ట్ నేర్చుకుంటారా? సబ్జెక్ట్ నేర్చుకుని లా పొజిషన్ తెలుసుకుని, రూల్ పొజిషన్ తెలుసుకుని, లేకపోతే సమాజం ఏ దారికి వెళ్తుంది అనేటువంటి నిదర్శనమే పిఎస్ రాంజనేయులు గారికి అన్నీ తెలిసి ఆయన ఆ విధంగా చేస్తే, ఏమీ తెలియని వాళ్ళు వస్తే సమాజం ఇంకా ఎంత హీనత, క్యారెక్టర్ లేకుండా, విలువలు లేకుండా, అదేవిధంగా మొరాలిటీ లేకుండా, తర్వాత వృత్తి నైపుణ్యం లేనటువంటి వ్యక్తుల్ని డబ్బుతో కొనుగోలు చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకునే ఇలాంటి కీ పోస్టులు, గుమ్మస్తాగిరి ఉద్యోగాలు అంటే వేరే విషయం. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి రోల్స్. గవర్నమెంట్ ఏదైతే ఒక విధానాన్ని ప్రకటించిందో ఆ విధానాన్ని, ప్రభుత్వ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, తద్వారా ప్రజలకి అభివృద్ధి సంక్షేమాన్ని అందించడం, ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా సక్రమంగా ఖర్చు చేసి, ఏదైతే ఉద్దేశించినటువంటి కార్యక్రమాన్ని ఖర్చు చేసి ఆ ఉద్దేశించినటువంటి కార్యక్రమం ద్విగుణీకృతం చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఈ పోస్టులకి ఆ విధంగా చేయాలి గవర్నమెంట్. ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఫస్ట్ మధుసూదన్ అరెస్ట్ చేయటం, అతను అడ్మిట్ చేసిన దాని ప్రకారంగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేయటం, దానిలో భాగంగా A1 అయినటువంటి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆల్రెడీ జత్వాని కేసులో రిమాండ్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ రెడీ చేయటం, దానికి కోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఏపీఎస్సీ కేసు ఉందో ఇది డైరెక్ట్గా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ వైలేట్ చేసినట్టుగా బ్లేటెంట్గా కనపడుతుంది కాబట్టి డైరెక్ట్గా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారం ఎంతవరకు ఉంది? లేదు, అట్లా లేదండి. ఇన్వెస్టిగేషన్ స్టేజ్ వరకు కూడా భారత సిఆర్పిసి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చిన దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. సుప్రీం పవర్, పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి రేపొద్దున కోర్టులో ట్రయల్కి వచ్చినప్పుడు, లేదా పోలీసు వారి యొక్క తమ ఛార్జ్ షీట్ లో ఉల్లంఘన చేయటం, ఏదైతే ఏపీఎస్సి నిబంధనలు ఉంటే వాటిని ఉల్లంఘన చేయటం, ఆ ఉల్లంఘన చేయటం కోసం, అవినీతి కోసం ఉల్లంఘన చేశారనే సెక్షన్ లో ఏదైతే గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఉద్దేశ్యపూర్వకంగా పక్కదారి పట్టించి హైకోర్టు వారిని కూడా పక్కదారి పట్టించారు. అక్కడికే వస్తున్నాను. అంటే ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ ఆఫ్ నౌ దేర్ వోంట్ బి ఎనీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ హైకోర్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఫేజ్ అన్నారు. ఫైన్. బట్ హైకోర్టుకి ఏపీఎస్సీకి సంబంధించిన ఈ పర్టికులర్ కేసు కొత్త విషయం కాదు. అంటే ఆల్రెడీ దీని మీద ఒక ఇది ఉంది, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఈ వైలేషన్ జరిగింది కాబట్టి ఒక క్విక్ గా దీని మీద ఒక డెసిషన్ కి వచ్చి ప్రొనౌన్స్ చేసే అవకాశం కనపడుతుంది హైకోర్టు ఫ్యూచర్ లో. అట్లా ఏముందండి, పోలీసు వారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, లేకపోతే ఈ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఆయన పీటీ వారెంట్ గా ప్రిన్సిపల్ ఎక్యూటివ్ చేశారు, పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేస్తారు, ఆయన బెయిల్ వేస్తారు.
బెయిల్ వేసినప్పుడు మాత్రం కోర్టులు చాలా సీరియస్ గా యూజ్ చేస్తాయి, చాలా సీరియస్ గా. ఎందుచేతంటే ఏదైతే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కోర్టునే తప్పుదారి పట్టించారనేది గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ ని పెంచుతుంది తప్పితే హైకోర్టు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే కోర్టు జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఏ విషయం ఏదైనా సరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణకు సంబంధించినటువంటి వ్యవస్థే దాన్ని విచారణ చేయాలి. విచారణ చేసి నిర్ధారణ చేసి కోర్టు ప్రవేశపెట్టిన తర్వాత ఆ విచారణ సంస్థ ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్ చేసింది కరెక్టా కాదా, చేశారా సార్ ఇంకొకటి అంటే మీరు లీగల్ గా ఉన్నారు కాబట్టి అనేకమైనటువంటి డౌట్స్ పర్సనల్ గా సార్. ఒకటి, హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ దీంట్లోకి అవ్వాలి, ప్రెజెన్స్ రావాలి అని అనుకుంటే ఇన్ కేస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఈ లోవర్ కోర్ట్స్ లో కనుక రిలీఫ్స్ అన్ని కూడా ఎగ్జాస్ట్ అయిపోతే అప్పుడు హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు పర్వ్యూలో ఇది ఇంకాస్త క్లారిటీగా హైకోర్టు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇన్వాల్వ్మెంట్ అక్కడ దాకా అవసరం లేదండి. ఈవెన్ ట్రయల్ కోర్టులో ఏదైతే వాళ్ళ పీటీ వారెంట్ ఇచ్చిన కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు అని లేకపోతే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ లో విజయవాడలో ఉండేది, ఆ కోర్టు ఏ కోర్టులో అయినా సరే అసలు ట్రయల్ కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టు జ్యుడిషియల్ ఉత్తర్వులను కూడా ఖాతరు చేయనటువంటి, ఇప్పుడు అదే చదువుకోని వ్యక్తి, ఏ లేమ్ పర్సన్, ఏ రాజకీయ నాయకుడు అయితే ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఒక బాధ్యత గలటువంటి అధికారి, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండి, ఏపీఎస్సి సెక్రటరీ అయ్యిండి, అతనే ఇంటెన్షనల్ గా కోర్టుని తప్పుదారి పట్టించి కోర్టు ఉత్తర్వుల్ని ఎంత చాలా తూతూ మంత్రంగా నామమాత్రంగా చేసి కోర్టు యొక్క ప్రక్రియను అపహాస్యం చేసినటువంటి పరిస్థితుల్లో ట్రయల్ కోర్టే చాలా సీరియస్ గా తీసుకుంటుంది బెయిల్ విషయంలో. దాంట్లో సమస్య లేదు. బెయిల్ విషయంలో ప్రైమా ఫేసి మెటీరియల్ కావాలి, ప్రూఫ్ కూడా అవసరం. అందుచేత ఏంటంటే నేననే నా యొక్క అభిప్రాయం అయితే సరే, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దానికి అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ సలహాదారులు ఉంటారు, మెటీరియల్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. మన లిమిటెడ్ టైం కాబట్టి నా సలహా ఏంటంటే A1 అనే A2 ఇప్పుడు అతను మధుసూదన్ అనే అతనేమన్నా అతను ఏజెన్సీ, అతను వ్యాపారస్తుడు కాబట్టి తెలిసి చేస్తే ఆ లంచం అవుతుంది, తెలియకుండా చేశారనుకోండి, అధికారులు ఒత్తిడి వాళ్ళు చేశారనుకోండి, అంత గ్రావిటీ అతని మీద ఉండదు. కానీ అతన్ని గనక సాక్షిగా మలుచుకుని, అప్రూవ్ గా మలుచుకుని, ఈ ఏదైతే హాయిలాండ్ లో పేపర్లు దిద్దినటువంటి వాల్యుయేషన్ చేసినటువంటి లేడీస్ ఉన్నారో వారందరి స్టేట్మెంట్లతో పాటు ఇతను కూడా అప్రూవ్ గా తీసుకుంటే అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బయటకు రావడం అనేది ఇంపాసిబుల్ అనేది నా నిశ్చిత అభిప్రాయం. ఆ కేసులో తప్పుకోలేడు ఆయన, ఖచ్చితంగా తప్పుకోలేడు. థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్స్. రైట్, సైదా గారు, యాక్చువల్గా ఏపీఎస్సి నియామకాలు చైర్మన్ నియమించే డైరెక్ట్గా ప్రెసిడెంట్ అంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎవరినైతే అయితే కరెక్ట్ చేయొచ్చు, ఆ స్థాయిలో ఉంటుంది. అటువంటి దానికి వెంకటేశ్వర గారు ఈ సందర్భం ఏంటంటే అసలు ప్రభుత్వాలు కూడా పోలీస్ అధికారులను కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, రాజకీయ నాయకులను కానీ ఏపీఎస్సి ఎప్పుడు కూడా అపాయింట్ చేయకూడదు. చేయాల్సింది ఎవరంటే ప్రొఫెసర్స్ చేయాలి. పెద్ద ఒక విద్యావేత్తల్ని, విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలను తీసుకురావడానికి అనుభవజ్ఞులైనటువంటి వారిని ఎంతో మంది మనకు ఉన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్స్ ఉన్నారు. అలాంటి వారిని తీసుకురావాలి. కానీ ఇలాంటి, ఎందుకంటే వాళ్ళ గౌరవం ఉంటుంది, సమాజం పట్ల, వృత్తి పట్ల అంకిత భావం, గౌరవం ఉంటుంది. పోలీసు వారు దారి తప్పితే, రెవెన్యూ వారు దారి తప్పితే అసలు వ్యవస్థను రక్షించేవాడు లేడు. అలాంటి పరిస్థితి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అందుకని వెంకటేశ్వర గారు, ఏపీఎస్సి అంటే ఆ చైర్మన్ నియామకం అంతా కూడా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు కదా. ఏదైనా సరే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే కదండి, గవర్నమెంట్ పంపించిన పేర్లోంచి పికప్ చేయటమే కదండి. అల్టిమేట్ గా ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి, మిగతా కూడా తొంతే. ఇట్స్ మియర్ ఫార్మాలిటీ. రైట్.